నమస్తే. నేను మీ హరిత. నీకు నువ్వుగా ఎదగాలంటే ఇలాంటి సీక్రెట్స్ ఎవరికీ చెప్పొద్దంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఎదగాలి, జీవితంలో ఎదగాలి, సక్సెస్ సాధించాలి, డబ్బు సంపాదించాలి, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్ చెప్పడం వల్ల అవి సాధ్యం కావు అంటున్నారు. Yes. ఏంటవి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. చెప్పొచ్చు, బట్ అన్ని సీక్రెట్స్ అందరికీ చెప్పకూడదు. కొన్ని సీక్రెట్స్ అంటే క్లోజ్ గా ఉన్న వాళ్ళతో కూడా చెప్పకూడదు. కొన్ని చెప్పకూడదు. ఆ. గురువులకు చెప్పొచ్చు, కానీ వేరే వారికి ఎందుకు అంటున్నానంటే, నరుడి దృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోయిందంటారు. అంటే అందరూ ఒక విధంగా తీసుకోరండి. మన గ్రోత్ చూసి ఎవరైతే ఆనందపడతారో వారికి చెప్పమంటారు. బట్ కొంతమందికి ఉండదలా. అంటే నేను కాలేకపోయాను, వీడు అవుతున్నాడు. సో అలాంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన గ్రోత్ ఆగిపోద్ది. సో మరి అక్కడ అంత నుంచి పవర్ ఉంటుందా ఉంటుంది. నరదృష్టికి? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ మేడం ఉంటుంది. మీకు ఆ. అందుకోసం చూడండి, చిన్నపిల్లలకైతే బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది. అందుకు మీరు కూడా మంచిగా రెడీ అయిపోయి కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అనీజీగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి వస్తే మ్మ్. ఏదైనా మన ఫంక్షన్కి వెళ్ళి పెద్దవాళ్ళు దిష్టి 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 తగిలిందని అంటారు. దిష్టి తీస్తూ ఉంటుందండి, ఉంటారు. దిష్టి అనేది ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి నేను ఒకటే ఏంటంటే, అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ మీ లోపల పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఎప్పుడు ఏమీ చేయదు. సో మనం పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి. పాజిటివ్ ఆరా పెంచుకోవాలంటే పాజిటివ్ వ్యక్తుల మధ్యలో మనం ఉండడం, లేదా ధ్యానం చేసుకోవడం. సో ఇలాంటి కొన్ని రెమెడీస్ ఉంటాయి. అయితే మీరు ఇందాక అన్నారు ఎలాంటి సీక్రెట్స్ చెప్పొద్దంటే, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సంబంధించినవి, మ్మ్. అంటే ఆర్థిక పరమైనటువంటి ఎవరికీ చెప్పకూడదు. సో మీరు గ్రోత్ అయిన తర్వాత మీరు చెప్తే పర్వాలేదు, కానీ అది అవుతున్న దశలో గనక ఏదైనా అడ్డుగోడగా వచ్చేసింది అనుకోండి, థాట్ మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారు, ఎవరో ఒకరు మీ గ్రోత్‌ని ఆపుదామని ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ వీరి ఆలోచన శక్తి మీ ఆలోచన శక్తి కంటే వారి ఆలోచన శక్తి ఎక్కువ ఉంటే గ్రోత్ ఆగిపోద్ది. సో అందుకోసం ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి అంటే థాట్ పవర్ అండి. ఇప్పుడు మ్మ్. ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు మేడం, ఎవరు గెలుస్తారు? బలవంతులు బలవంతులే గెలుస్తారు. గెలుస్తారు. మ్మ్. ఎలా నమ్ముతాం? వారి శక్తి ఉంది కాబట్టి గెలుస్తారు. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే మేడం. అంటే వారి ఆలోచన విధానం కంటే మన ఆలోచన విధానం దృఢంగా ఉంటే తెలిసిపోతుంది. మీరు అన్నారు ఎలా నమ్మేదంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తెలిసిపోద్దంటే, అంటే ఒకవేళ హెవీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంచి ధైర్యంగా ఉన్నాడు అనుకోండి, అతనికి ఆటోమేటిక్‌గా పాజిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నట్టే. ఒక వ్యక్తి బాగా నెగెటివ్ ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు డిసప్పాయింట్ అవుతున్నాడు, డిప్రెషన్‌కి గురవుతున్నాడు అంటే అతనిలో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. అతని లోపల గనుక జెలసీ ఉందనుకోండి, మనం గ్రోత్ కాలేం. ఎస్పెషల్లీ ఎకనామిక్‌కి సంబంధించి చెప్పొద్దు. అయితే మనం సజెషన్స్ ఇవ్వచ్చు, వారికి పైకి రావడం కోసం మనం హెల్ప్ చేయొచ్చు, పర్వాలేదు. కానీ ప్రతి పిన్ పాయింట్ అంటే ఏ టు జెడ్, అంటే నీ ఎకనామికల్‌కి సంబంధించిన ప్రతి ఒక్క లిస్టు ఎవ్వరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. మ్మ్. కేవలం గురువులకు తప్పిస్తే ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గురువుకు మీరు అనొచ్చు, ఎందుకు చెప్పాలి? అవసరం ఏముంది గురువుకు చెప్పే ప్రాముఖ్యత అంటే, గురువు ఒక్కడు మాత్రమే నిన్ను అంధకారం నుంచి బయటపడేస్తాడు. నీకు ఇన్‌కమ్ లెవెల్ డబల్ పెంచాలి అన్నా, నిన్ను సెట్ చేయాలన్నా కూడా ఆ గురువే. అంటే అంధకారం, అంటే తొలగించేవాడు. అంధకారాన్ని తొలగించేవాడు కాబట్టే గురువు అయ్యారు. అయితే చాలామందికి మరి ఏం సీక్రెట్సు అవన్నీ అవసరమా? కొంతమంది అంటుంటారు, కామెంట్స్ చేస్తుంటారు. ఉండొచ్చు, సీక్రెట్స్ అనేది ఉండాలి. ఆ సీక్రెట్స్ అనేది ఎస్పెషల్లీ మనీకి సంబంధించి ఉండాలి. ఇంకొకటి, మీరు ధ్యానం చేస్తుంటారు. ఇంకొకటి, ధ్యాన అనుభవాలు కూడా అందరూ కూడా షేర్ చేయకూడదండి. అంటే ఎవరికి షేర్ చేయొచ్చు అంటే, ఆల్రెడీ సేమ్ పాత్రలో ఉన్నారు. సపోజ్ మీరు మెడిటేషన్ చేస్తుంటారు, నేను మెడిటేషన్ చేస్తుంటారు. ఈ సీక్రెట్స్ కొన్ని ఏం చెప్తే తెలిసిపోతుంటాయి మేడం. అంటే ఎవరైతే కంటిన్యూస్‌గా మెడిటేషన్ చేస్తుంటారో వాళ్ళకు భవిష్యత్తులో జరగబోయే అంశాల గురించి కొంచెం అవగాహన అనేది వస్తుంటుంది. ఒకవేళ సేమ్ మెడిటేషన్ చేసే వ్యక్తితో షేర్ చేసుకుంటే చేసుకోవచ్చు. అసలు ఏ మెడిటేషన్ అలవాటే లేదు అతనికి, అసలు దేమీ తెలియదు, అతను చేస్తే ఏంటంటే నవ్వుతారు. సో అటువంటి వారికి ఈ మెడిటేషన్ సీక్రెట్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మ్మ్. సో ఒకటే ఒకటి, ఇప్పుడు మనకున్న మనీ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, మనీ రావాలి అంటే మనీ మైండ్ సెట్‌కి సంబంధించిన సీక్రెట్స్ ఉంటాయి, మన క్లాస్‌లో ఉంటాయి. అయితే లాస్ట్ బ్యాచ్ కాక లాస్ట్ బ్యాచ్‌లో వస్తూ ఉంటారు మేడం. నేను కొన్ని సీక్రెట్స్ చెప్తుంటాను. అయితే వీరికి తెలుసో తెలియకో ఈ సీక్రెట్స్‌ను వాళ్ళ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తుంటారు. మ్మ్. దాని ద్వారా యాక్చువల్‌గా వీళ్ళకొచ్చే ప్రయోజనాలతో 50, 50 షేర్ అయిపోతున్నాయి. రావట్లేదు. ఎందుకు నేను రావట్లేదు అని అనాలిసిస్ చేస్తే ఏమర్థమైందంటే, ఎవరికైతే సీక్రెట్స్ చెప్తామో వాళ్ళే శ్రద్ధగా చేస్తారు, వాళ్ళకి రేస్ వస్తాయి. ఇంకొక వ్యక్తికి అది చెప్తే
అతనంతా తీసుకోడు, సీరియస్‌గా తీసుకోడు. ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోవచ్చా? యెస్. ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేసుకోవచ్చు. హ్మ్. బట్ ఫ్యామిలీ మెంబర్స్ చేసే విధంగా ఉండాలి. అంటే ఏదైతే రెమెడీస్ కావచ్చు, లేదా సీక్రెట్ కావచ్చు, అది వారు చేస్తేనే ఫలితం అండి. లేదనుకోండి ఇంకొకటి, ఇవన్నీ కూడా దేనిపై డిపెండ్ అయి ఉంటాయి అంటే నమ్మకాల పైన ఆధారపడి ఉంటాయి. సో, ఎవరైతే నమ్మి చేస్తారో వాళ్ళకి రేజెస్ వస్తాయి. నమ్మకుంటే చేస్తే రిజల్ట్స్ రావు. సో, ఎప్పుడైనా సరే నమ్మి చేయమని చెప్తాను. సో, ఇవన్నీ ఎలా ఉంటాయి ప్రాక్టీస్ మీరనొచ్చు. ఎలా ఉంటాయి ప్రాక్టీస్ అంటే, ప్రతిరోజు అక్కడ ఏమవుతదంటే మెడిటేషన్ కంపల్సరీ చేసామండి. ఎందుకు మెడిటేషన్ కంపల్సరీ అంటే, స్నానం చేసినప్పుడు మన శరీరం ఎట్లయితే శుద్ధి అవుతదో, ధ్యానం చేసినప్పుడు మన మనోమాలిన్యాలు తొలగిపోద్ది. మనీ బ్లాక్ అని ఎంతమందంటే అంతమందొస్తారు మేడం నా దగ్గరికి. హ్మ్. బట్ నేను చెప్పేది ఒకటే వారికి. వాళ్ళకు మనీ బ్లాక్ అంటే మనీ బ్లాక్ కాదు యాక్చువల్‌గా. వాళ్ళకు మైండ్‌లో బ్లాక్స్ ఉన్నాయి. లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంది. చిన్నప్పటి నుంచి వారు పుట్టి పెరిగినటువంటి పరిస్థితులు ఉంటాయి గదా! డబ్బు లేని వారిని చూడడం గాని, డబ్బేమి చెట్లకు కాయదనడానికి. సో, నెగటివిటీ అంటే డబ్బు సరిపడినంత ఇక్కడ లేదు. హ్మ్. డబ్బు సంపాదించాలంటే విపరీతంగా కష్టపడాలి. మోసం చేసే వాళ్ళ దగ్గరే డబ్బుంటుంది. డబ్బున్న వాళ్ళు స్వార్థపరులు. ఇవి విని వారి మైండ్ నిండా మనీ బ్లాక్స్ ఏర్పడ్డాయి. సో, ఆ మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోయి మనీ గొప్పది. హ్మ్. దీనివల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరపొచ్చు. అన్నదానాలు జేసుకోవచ్చు. సమాజానికి బెనిఫిట్ అయినటువంటి కార్యక్రమాలు గూడా మనం జరుపుకోవచ్చు. సో, ఇలా వాళ్ళ ఒక మైండ్ సెట్ మొత్తం ట్యూన్ చేస్తూ చూస్తుంటే ఆ మనీ బ్లాక్స్ హ్మ్. వెళ్ళిపోతాయి. ఆ మనీ బ్లాక్స్ వెళ్ళిపోయిందో మైండ్ బ్లాక్స్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పటినుంచే వాళ్ళకు మనీ ఫ్లో అనేది రావడం జరుగుతుందండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలు ఇంకొకరితో షేర్ చేసుకోవద్దు. చేసుకోకూడదు. అంతేనా? యెస్. ఓకే. మీరు లా ఆఫ్ అట్రాక్షన్‌లో మీరు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటారు గదా! అవునండి. డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా సీక్రెట్స్ మీరేమన్నా చెప్తారా? యెస్. అయితే ఇక్కడ కంటే కూడా అక్కడ చెప్తేనే కరెక్ట్ అండి. హ్మ్. ఎందుకంటే కొన్ని సీక్రెట్స్ నేను చెప్తూ ఉంటే ఏమవుతంటే ఏదైనా సరే ఒకటి అలవాటండి. ఫ్రీగా ఇస్తే ఏమిస్తారంటే స్వీకరించరు, సరిగ్గా హ్మ్. చేయరు. అదే కొంచెం అమౌంట్ తీసుకుంటే డెఫినెట్‌లీ శ్రద్ధతో చేస్తారు. హ్మ్. ఆ శ్రద్ధ ఉండడం వల్లనే అక్కడ బెనిఫిట్స్ అనేది వస్తాయి. ఇప్పుడంటే చాలా వరకు చెప్పాను. ఇక నుంచి చాలా తగ్గిద్దామని చూస్తున్నాను. హ్మ్. ఎందుకంటే తగ్గిద్దామని ఎందుకు చూస్తున్నానంటే చెప్పింది వారు చేయలేకపోతున్నారండి. చెప్పింది చేయకపోవడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదు. హ్మ్. తర్వాత వాళ్ళకేంటి రిజల్ట్స్ రావట్లేదు అంటారు. సో, ఇక నుంచి అలా గాకుండా ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్స్ రావాలి. దానికోసం అవగాహన అయితే కల్పిస్తామండి. ఎందుకంటే అంటే ల ఎవరికి వాళ్ళు వాళ్ళుగా ఎదగాలి. దానికి మీరు సహాయం చేస్తారు. యెస్. అవునండి. అయితే దీనికోసం ఏం చేస్తామంటే ఎవ్రి వీక్ గూడా అంటే ప్రతి వారం గూడా అవగాహన అయితే కల్పించాలి మేడం. ఎందుకండి అవగాహన అంటే తెలియట్లేదు సబ్జెక్ట్ ఒకటుంది. మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. మనం ఎప్పుడు ఎలా అయితే పుట్టామో అక్కడ ఆగిపోకూడదు. పేదరికంలో పుడితే పేదరికంలోనే పోవాలని ఏమీ లేదు. శరీరాన్ని వదిలేయాలని లేదు. ధనవంతుడు అయ్యి గూడా మనం వెళ్ళొచ్చు. బట్ అది ఎలా అవ్వాలో చాలా మందికి అది అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ అది క్లారిటీ. అండ్ ఇంకోటి హెల్త్ ఇష్యూస్. హ్మ్. కొంతమందికి రిలేషన్‌షిప్, కొంతమందికి కెరియర్. అంటే ఒక్కళ్ళకి ఒకటుంది. బట్ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది తీసుకొద్దాం అనే ఉద్దేశ్యంతో ఎవ్రి వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయండి. మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తే మీరే డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. థాంక్ యూ విజయ్ గారు. అంటే సమస్య ఏదైనా పరిష్కారం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వల్ల జరుగుతుంది అంటున్నారు. యెస్. అంతేనా? హ్మ్. థాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నేను మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.